హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఈ ఉగాది కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతన్న ఖాతాలోకి 6,000 రూపాయలు జమ చేయనున్నట్లు అధికారిక ప్రకటన అయితే చేశారు. ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత నిధులు విడుదల చేసేందుకు ఫైనల్ డేట్ని అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫిక్స్ చేశాయండి. ఈసారి 48 లక్షల మంది రైతులు ఈ 3వ విడత డబ్బులు 6,000 రూపాయలు పొందేందుకు అర్హత అయితే సాధించినట్లు అఫీషియల్ గా అప్డేట్స్ అయితే వచ్చాయి. రైతులు ఈ డబ్బులు పొందాలి అంటే కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ అప్డేట్స్ ఏంటి, ఇంకా ఎవరికి డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, మీ పేరు అసలు అర్హుల జాబితాలో ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ పూర్తి సమాచారాన్ని అయితే చెప్తాను. కాబట్టి వీడియోని ఈ 10 నిమిషాలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన గంట ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లో ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఈ నెల మార్చి 31 తోటి 2025-26కు సంబంధించి ఆర్థిక సంవత్సరం అయితే ముగుస్తుంది. ఏప్రిల్ నెల నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అయితే మొదలవుతున్న నేపథ్యంలో ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఈ 2 పథకాల ద్వారా రైతులందరికీ 20,000 రూపాయల ఆర్థిక సాయం చెయ్యాలి అనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని అధికారులు చెప్పారండి. మరి 20,000 రూపాయలు ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతులకు ఏపీ ప్రభుత్వం డబ్బులు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వాటాగా 6,000 రూపాయలు, ఇంకా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 14,000 రూపాయలు, 3 విడతల్లో రైతులకు 20,000 రూపాయల సాయం అయితే అందుతుంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 10,000 రూపాయలు, ఇంకా పీఎం కిసాన్ పథకం ద్వారా 4,000 రూపాయలు, మొత్తంగా 14,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయి. ప్రస్తుతం తాజాగా 3వ విడతగా 6,000 రూపాయలు అర్హత కలిగిన ప్రతి రైతన్న ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తారండి. మరి ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, ఏ రైతులు అర్హులు ఏ రైతులు అనర్హులు అనేది ఇప్పుడు చెప్తాను. దయచేసి వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలండి. ఇది లేకపోతే మీకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఈ 3వ విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు అయితే రావు అని ప్రభుత్వమే చెప్తా ఉంది. ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మీకు అయ్యిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. ముందుగా మీ ఫోన్ అయితే ఓపెన్ చేసి దానిలో గూగుల్ అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా ఇక్కడ నేను టైప్ చేస్తున్నట్టు టైప్ చేయండి. ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేసి టైప్ చేయండి. తర్వాత దాన్ని అయితే సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుందండి. ఫార్మర్ రిజిస్ట్రీ అనేసి అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుందండి. మీకు కుడి పక్క పైన మీకు ఏంటంటే 3 చుక్కలు అయితే ఉంటాయి. దాన్ని అయితే క్లిక్ చేసి డెస్క్ టాప్ సైట్ అని ఇక్కడ ఉంటుంది. దాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి. మీకు ఇక్కడ టాప్లో అయితే కనిపిస్తాయి డాష్ బోర్డు, చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్, తర్వాత లాగిన్ విత్ సిఎస్సి అనేసి అయితే ఉంటుందన్నమాట. మీరు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మీకు అసలు అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ అనేసి మీరు ఆధార్ కార్డు నెంబర్ తోటి చెక్ చేసుకోవచ్చు, లేదా ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఉన్నా సరే మీరు చెక్ చేసుకోవచ్చు, లేదా ఫార్మర్ ఐడి ఉన్నా సరే చెక్ చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆధార్ కార్డు నెంబర్ అయితే కొట్టండి. మీ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది కదా, దాని నెంబర్ అయితే టైప్ చేసి చెక్ అని కొట్టండి. పక్కనే మీకు ఉంటుంది గ్రీన్ సింబల్లో. ఇలా చేసిన వెంటనే మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉన్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది వస్తుందండి. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కి సంబంధించి మీకు స్టేటస్ అనేది పెండింగ్ చూపించినా లేదా సక్సెస్ అని చూపించినా సరే ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయి. మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలా కాకుండా మీకు నాట్ రిజిస్టర్డ్ అని చెప్పేసి స్టేటస్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇబ్బంది అవుతుందండి. వెంటనే ప్రతి ఒక్కరు కూడా మీకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఏమన్నా అప్డేట్ చేసుకోవాలన్నా సరే వెంటనే డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసి వెంటనే అప్డేట్ చేసుకోండి. కాబట్టి ఈ విధంగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి పెండింగ్ లేదా సక్సెస్ అని చూపించిన వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి, మిగిలిన వాళ్ళకి డబ్బులు రావు. ఇది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. తర్వాత రైతులందరూ కూడా ఈ క్రాప్ అనేది చేసుకుని ఉండాలండి. అంటే మీ పంట వివరాలను ఆన్లైన్ చేపించుకొని ఉండాలి.
మీకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్దకు మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న అధికారులు మీకు ఈ క్రాప్ అనేది చేస్తారు. మీరు వేసిన పంటను ఈ క్రాప్ లో నమోదు చేసుకుంటే ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల మీ పంటకు నష్టం వాటిల్లినట్లయితే ప్రభుత్వం నష్టపరిహారం అందించడానికైతే మీకు ముందుగా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ పథకాలన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం మీకు అవకాశం కల్పిస్తుంది. ఇక రైతులందరూ కూడా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు పొందాలి అంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఆధార్ కార్డు నెంబర్ అనేది లింక్ చేసుకోవాలండి. దీన్నే ఎన్పిసిఐ లింక్ అని కూడా అంటాము. ఇది లేకపోతే మీ యొక్క బ్యాంకు ఖాతాకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ అనే ఆప్షన్ అనేది డిసేబుల్ అయిపోతుంది. ఇది ఎందుకంటే ప్రభుత్వం ఈ డీబీటీ పద్ధతి ద్వారా మధ్యవర్తులు ఎవరు కూడా లేకుండా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాకి జమ చేసేందుకు ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే పద్ధతిని అయితే ఉపయోగిస్తారు. అలాగే రైతులు మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్కి లింక్ అనేది తప్పనిసరిగా చేసుకొని ఉండాలండి. కేవలం ఈ ఎన్పిసిఐ ఈకేవైసీ లింకులు చేసుకోకపోవడం వల్ల చాలామంది రైతులకు గత విడతల డబ్బులు అయితే పడలేదు. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ మీ ఆధార్ కార్డు ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి అప్డేట్ అయితే చేసుకోవాలి. అలాగే ఈకేవైసీ ఎన్పిసిఐ ఈ రెండు చేసుకుని సిద్ధంగా ఉండండి. ఇక ఇప్పుడు ఏ రైతులకు డబ్బులు రావు అనేది చెప్తానండి, జాగ్రత్తగా వినాలి. ఎవరైతే ఈకేవైసీ ఎన్పిసిఐ చేసుకోరో వారికి, ఇంకా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారికి, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారికి, అలాగే ఒకే కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు కూడా లబ్ధి పొందుతూ ఉంటే ఇలాంటి వాళ్ళందరి పేర్లను అర్హుల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చింది. మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ముందుగా ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లుగా ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేయండి. అక్కడ అన్నదాత సుఖీభవ .ap.gov.in అనే వెబ్సైట్ని అయితే ఎంటర్ చేయండి. మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా మీకు ఇక్కడ నో యువర్ స్టేటస్ అని కనిపిస్తుందండి. దాని మీద అయితే ప్రతి ఒక్కరు క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు, తర్వాత పక్కనే ఇక్కడ బ్రాకెట్లో కనిపిస్తుంది కదా క్యాప్చా అనేసి ఉంటుందండి. దాన్ని రెండింటిని కూడా మీరు ఎంటర్ చేసి సెర్చ్ కొట్టినట్లయితే మీ యొక్క స్టేటస్ అనేది వచ్చేస్తుంది. మీ ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు, అలాగే మీ యొక్క పూర్తి పేరు, ఇంకా మీకు అసలు ఈ అన్నదాత సుఖీభవ 3వ విడత డబ్బులు 6,000 రూపాయలు వస్తాయా రావా అనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి 3వ విడత డబ్బులు అసలు మీకు వస్తాయా రావా, మీ పేరు అనేది లిస్ట్లో ఉందా లేదా ఎలా తెలుసుకోవాలో క్లియర్గా చూపిస్తానండి. ఈ విధంగా మీ ఫోన్లోనే చేసుకోవచ్చు. ముందుగా మీ యొక్క ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ పిఎం కిసాన్ అని మీరు టైప్ చేస్తే ఈ విధంగా ఫస్ట్ వెబ్సైటే వస్తుందన్నమాట. పిఎం కిసాన్ సమాన్ నిధి అనేసి అయితే ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు పిఎం కిసాన్ గవర్నమెంట్.in అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఫార్మర్స్ కార్నర్ అనేది అయితే కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో కొత్తగా ఎవరైనా రైతులు రిజిస్ట్రేషన్ అవ్వాలన్నా సరే పిఎం కిసాన్ పథకానికి ఈ వెబ్సైట్ ద్వారా అవ్వచ్చండి. సో మీ పేరు అసలు లిస్ట్ లో ఉందా లేదా ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు నో యువర్ స్టేటస్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ప్రస్తుతానికైతే క్లిక్ చేయొద్దు. ఎందుకంటే మనకి ఇది మొన్నటి వరకు పనిచేసింది, ప్రస్తుతానికైతే అది పనిచేయట్లేదు. దాని కింద మీకు బెనిఫిషియరీ లిస్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు బెనిఫిషియరీ లిస్ట్ అనేసి అయితే ఉంటుంది. సో ముందుగా మీ యొక్క స్టేటు, డిస్ట్రిక్టు, సబ్ డిస్ట్రిక్టు, బ్లాకు, విలేజీ ఇలాగా వీటన్నిటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. తర్వాత డిస్ట్రిక్ట్ అంటే మీ యొక్క జిల్లా ఏదో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అదే విధంగా మీ యొక్క బ్లాక్ అంటే మీ యొక్క మండలాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు విలేజ్ అనేది ఉంటుంది, మీ గ్రామం ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ గ్రామం పేరుతోటి పిన్ కోడ్ కూడా పక్కనే ఉంటుందండి, కరెక్ట్ గా చూసుకొని మీరైతే సెలెక్ట్ చేయండి. సో ఇవన్నీ పెట్టిన తర్వాత మీకు పక్కన గెట్ రిపోర్ట్ అనేసి అయితే ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఫైనల్గా మీ గ్రామానికి సంబంధించి ఎంతమంది రైతులకు ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ 3వ విడతగా డబ్బులు వస్తాయి రావు అనేది తెలిసిపోతుందండి. ఇక్కడ ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సీరియల్ నెంబరు, ఫార్మర్ నేము, జెండర్ అంటే వాళ్ళు స్త్రీల పురుషులు అనేసి మొత్తం కూడా క్లియర్గా మీకు పేర్లు కూడా వచ్చేస్తాయి ఇక్కడ. సో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇప్పటికే 2 విడతల డబ్బులు పొందిన రైతులతో పాటుగా కొత్త రైతులకు, అలాగే ఇప్పటి వరకు డబ్బులు పడని రైతులకు కూడా ఈ 3వ విడతలో అందరికీ ప్రభుత్వం డబ్బులను అయితే జమ చేయబోతుంది. కాబట్టి మార్చి నెల 13వ తారీఖున
ముందుగా పీఎం కిసాన్ నిధులైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందండి. ఇక అదే రోజున ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ నిధులైతే విడుదల చేస్తారు. ప్రతి రైతన్నకు 6,000 రూపాయలు ఈ 13వ తారీఖున అందనున్నాయి. ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రైతులందరూ కూడా రైతు భరోసా కేంద్రానికి మీ యొక్క పట్టాదారు పాసు పుస్తకాన్ని అలాగే ఆధార్ కార్డుని 2 కూడా జిరాక్స్ తీపించి తీసుకుని వెళ్ళండి. అక్కడ ఉన్న అధికారులు మీ పేరు మీద ఫార్మర్ ఐడి అనేది ఒకటి క్రియేట్ చేస్తారండి. సో మీ యొక్క పంటకు సంబంధించి వివరాలు అన్నీ కూడా మొత్తం వివరాలు అనేవి నమోదు చేస్తారు. విన్నారు కదండి, రైతులందరూ కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన పనులన్నీ కూడా చేసుకొని అలర్ట్గా రెడీగా ఉండండి. మీ పేర్లను ఈ వీడియోలో నేను చూపించినట్లుగా అర్హుల జాబితాలో అసలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఎక్కడైనా సరే ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని అయితే మొదటి నుంచి చూడండి. కేవలం ఒక 10 నిమిషాలు మీరు కేటాయిస్తే అన్ని వివరాలు మీరు మళ్ళీ తెలుసుకోవచ్చు. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కనే గంట ఉంటుందండి, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు ఆల్లో ఉంచుకోండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. పక్కనే మీకు హైప్ అని ఉంటుందండి, లైక్ చేసిన తర్వాత దాన్ని నొక్కి హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి. మరికొంతమందికి వీడియో అయితే వెళ్తుంది, అందరూ కూడా సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. సో ఇదండి విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.